వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. పురుషుల కంటే మహిళల్లోనే హైపర్ టెన్షన్ కనిపిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైద్యం ఆరోగ్యంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులను వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాట్లు చేయాలని ప్రణాళిక చేస్తున్నామన్నారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్ని చోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయన్నారు. ఆహారమే ఔషధం, వంటగదే ఔషధశాల అనే సూత్రాన్ని బలంగా విశ్వసిస్తానన్నారు చంద్రబాబు. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకొని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకొని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది. ఎన్సిడి సర్వే 2.0 జరిగింది. ఇప్పుడు ఎన్సిడి 3.0 జరుగుతూ ఉంది. వీళ్ళు హైపర్ టెన్షన్, డయాబెటీస్, మిలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు. ఎన్సిడి 2.0 3.1 crores టార్గెట్ పాపులేషన్. వీళ్ళు ఆ రోజు స్క్రీన్ చేసింది 2.6 చేశారు, 82.1%. ఎన్సిడి 3 18% అబోవ్. అప్పుడు 30 years అబోవ్ చేశారు, ఇప్పుడు 18% అబోవ్ చేస్తున్నారు. టోటల్ టార్గెటెడ్ పాపులేషన్ 4.1. ఇప్పటికి చేసింది 2.15 చేశారు, 52.43%. హైపర్ టెన్షన్ 19,78,000 9.2%. డయాబెటీస్ 11.13 లక్షలు 5.1. రెండు కలిపి ఒకసారి చూస్తే 20,78,000. ఇక్కడ 30 లక్షలు ఉన్నారు, 19, 11, 31. ఇక్కడ వచ్చే కొద్దికి 21 లక్షలు రెండు కలిపి ఉన్నాయి. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, బోత్ రెండు ఉన్నాయి. విభజన విధ్వంసం నుంచి బయటపడాలంటే మరో 3 పర్యాయాలు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల ఆశీస్సులు కూటమికి కావాలన్నారు. అల్లూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవితల్లి బాటకి శ్రీకారం చుట్టారు. గిరిజనుల డోలి కష్టాలు తీరుస్తామన్నారు. అనంతమైన ప్రకృతి సంపద ఇక్కడ ఉందని, ఎకో టూరిజం అభివృద్ధి జరిగితే బాగుంటుందని అన్నారు. కూటమికి గిరిజనులు ఓట్లు వేయకున్నా తమ ప్రభుత్వం పక్షపాత ధోరణిలో లేదన్నారు పవన్ కళ్యాణ్. మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే మాకు తలా మనా భేదం లేదు. మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు, మీరు మా వాళ్ళ కాదా, మా గుండెల్లో పెట్టుకుంటాము. కువి లాంగ్వేజ్లో, కువి భాషలో నేను మాట్లాడాను. అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. 2018లో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను. ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత, ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు, దాన్ని నలిగిపోతున్నారు జీవితంలో. నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా, మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను. గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి, ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు. దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోనవ్వకండి. టూరిజంని డెవలప్ చేయాలి. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గానికి చిరునామాగా మంగళగిరిని మారుస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేదలకు ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేశారు. రూపాయి లేకుండా 1000 కోట్ల ఆస్తిని అందజేస్తున్నామన్నారు. ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు నారా లోకేష్. నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు. కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది.
కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను. తల్లి ఒక్కసారి ఆలోచించండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా, తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా. ఈ రోజుటి కూడా ఉచితంగా మేము మందులు ఇస్తున్నాం మా క్లినిక్లో. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. చాలామంది నన్ను 2 స్థానాల్లో పోటీ చేయమని చెప్పారు. మంగళగిరిలో మీరు గెలుస్తారా లేదా, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, పార్టీ ఇబ్బంది పడుతుంది అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నా. ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరి నియోజకవర్గం నానాడు చెప్పా. తల్లి 3000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి నంద్యాల జిల్లాలో పాపిలి, యాగంటి, బనగానపల్లె వరకు 2 వరుసల రహదారి నిర్మాణానికి 12.50 కోట్లతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పాలన అందిస్తూ వృద్ధి రేటులో దేశంలో ఏపీ 2వ స్థానంలో ఉండడం గర్వకారణమని మంత్రి అన్నారు. గత 5 ఏళ్లలో R&B శాఖ నిర్వీర్యం అవ్వడమే పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం మెరుగైన రోడ్లు చేపడుతున్నామన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మండల స్థాయి నుంచి నియోజకవర్గం వరకు రహదారుల కనెక్టివిటీని పెంచేలా రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గతంలో మేము ఎప్పుడో చేసిన పనులు కూడా గత ప్రభుత్వాలు ఆగిపోయినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆర్టీసీ రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి గతంలో ఎక్కడ లేనటువంటి గౌరవం ఉండేది. అదేవిధంగా ఆ బ్రిడ్జిని కూడా స్టేట్గా చేయడానికి 4.5 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కూడా స్టేట్గా చేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని జిఎస్టీని కూడా పెంచుకుంటే, రాష్ట్రాన్ని కూడా వృద్ధి రేట్లు పెంచుకుంటే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ 3వ స్థానంలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అప్పులను ప్రజలకే ఇచ్చామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర వృద్ధి రేటు 8.21% ఉందని చంద్రబాబు చెబుతున్నారని, వాస్తవంగా అంత ఉంటే సంతోషిస్తామని అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసి ఎక్కడి చెత్త అక్కడే వదిలేసిందని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు తమ విధానం కాదని, అందుకే పెట్టలేదన్నారు బొత్స. చెప్పినట్టుగా వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 వేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం వేస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్గుడ్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, 1వ స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రాజెక్ట్ గా మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళ ప్రొడక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగా ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%. అలాగే
ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతికి 4,285 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాజధాని పనుల కోసం 4,285 కోట్లు విడుదల చేసినట్లుగా స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణంలో తొలి దశ కింద దీన్ని విడుదల చేసినట్లుగా స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధుల నుంచి 25% ఇచ్చింది. కేంద్రం వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,285 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభం కానుండడంతో 25% నిధులు అడ్వాన్స్ గా ఇవ్వాలని సిఆర్డీఏ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీరామనవమి పర్వదినం తర్వాతి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. పురోహితులు వేద మంత్రోచ్చారణల నడుమ భక్తుల సాక్షిగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామనామ జపంతో భక్తులు పరవశించిపోయారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచె గచ్చిబౌలి భూములపై పోరాటం చేస్తున్న హెచ్యూ విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని పోలీస్ శాఖను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో హెచ్యూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సమావేశమైన డిప్యూటీ సీఎం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 వ్యక్తులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగిన సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని మహేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని, 11 ఏళ్ల పాలనలో మోదీ ఏం అభివృద్ధి చేశారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పార్టీ బీజేపీని ఎవరూ ఆదరించరని అన్నారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. మతాల చిచ్చు పెట్టడం వలన ఒక్కసారి కాదు 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం వెలుగబెట్టారో ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఇచ్చారా? ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాను వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా బడా కంపెనీలు, అదానీలు, అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. దేశానికి చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మతం పేరిటే ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో తెలంగాణ కోసం మీరేం చేశారు? మీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఇవాళ ఎంపీగా అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చిందిగా మీరు కేంద్రంలో మంత్రి అయినారు. మీరు మంత్రి అయి కూడా దాదాపు 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు తెలంగాణ కోసం ఏం చేశారు? కాంగ్రెస్ అధిష్టానంపై చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి బ్లాస్ట్ అయ్యారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముసుగులో సంజయ్ మళ్లీ పెత్తనం చేస్తున్నారని గరమయ్యాడు. జగిత్యాలలో 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి కేసులు పెట్టించాడని, అప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేసిన సంజయ్ పవర్ పోగానే మళ్లీ కాంగ్రెస్లో చేరారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని ఆయన వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం కార్యకర్త శ్రమ ఫలితమే అన్నారు జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో జగిత్యాలలో తనపై గెలిచిన సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని అప్పటి నుంచే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు జీవన్ రెడ్డి. ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని
సామాన్య ప్రజానీకంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాష్టికానికి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారానికి ఎన్నికలు ప్రయత్నం చేసేటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. విద్యా సంస్థలకు పెండింగ్లో ఉన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయట మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, నిరుద్యోగుల సమస్యలపై మండలిలో గొంతు విప్పుతామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అంజిరెడ్డి అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీంతో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు ఉన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ విషయంలో కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. అదేవిధంగా యూనివర్సిటీ బీసీల విషయంలో తీసుకుంటే బీసీలు ఇంతవరకు నియమించకపోవడం, అదేవిధంగా 70% నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా విషయంలో మీరు చెప్పిన మాట 15% బడ్జెట్లో పెడతామని 8% కేవలం పెట్టి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఇమ్మీడియట్లీ దాన్ని పక్క ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో 8% 15% పెడతా ఉన్నాం, 15% పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే డెమోక్రటిక్ ఏదైతే ఉందో వీళ్ళకు 20 లక్షల నిరుద్యోగ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య అన్నారు. మండలిలో ప్రమాణ స్వీకారం చేసిన కొమరయ్య బయట మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీచర్ల సమస్యలపై చేసిన పరిష్కారానికి కృషి చేస్తానని కొమరయ్య అన్నారు. రఘునందన్ గారికి, ఎమ్మెల్యేస్కు, తర్వాత అసోసియేషన్స్ సపోర్ట్ చేసి నన్ను ఒక హిస్టరీలో రికార్డుగా గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు. టీచర్లందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనము సాధించాలి. అది ఎప్పుడైతే క్యాన్వసింగ్లో వాళ్ళకు ప్రామిస్ చేసిన అన్ని ఇష్యూస్ను కూడా మేము మన కౌన్సిల్లో లేవనెత్తుతాము. పిఆర్సీ ఉంది, డిఏలు ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత వివిధ టీచర్లకు వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా టీచర్లకు సపరేట్ ప్రాబ్లమ్స్, మోడల్ టీచర్స్కు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ సాధించేంత వరకు కంటిన్యూగా పోట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ అయ్యే వరకు గవర్నమెంట్తోని ఉన్నత విద్యాశాఖ అధికారులతోని కలిసి కొట్లాడి వాటిని సాధించే వరకు కొట్లాడతాము. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల వివాదం నేపథ్యంలో జలసౌదలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఏపీ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. గోదావరి నదిలో నీటి వాటాల కేటాయింపులు లేని ప్రాజెక్టుల నిర్మాణంపై వాడివేడిగా వాదనలు జరిగాయి. చైర్మన్ ముందు తమ డిమాండ్లను, సమస్యలను వివరించారు తెలంగాణ ఏపీ ఇరిగేషన్ అధికారులు. గోదావరిపై నిర్మించిన 16 ప్రాజెక్టులను జీఆర్ఎంబీ అప్పగించడంపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు అంశం జీఆర్ఎంబీ మీటింగ్లో హాట్ టాపిక్గా మారింది. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం సమాచారం, వివరాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణపై ప్రభావం తదితర వివరాలు అందించాలని జీఆర్ఎంబీని కోరారు. ఫ్లడ్ వాటర్ పేరుతో 40,000 క్యూసెక్కులు తీసుకెళ్తామని అంటున్నారు. ఈ పేరుతో తెలంగాణ అలోకేటెడ్ వాటర్ తీసుకెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఇక అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచెర్ల ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు పెదవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపైన ఈ సమావేశంలో చర్చించారు. 15 కోట్లతో తక్షణ మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీఆర్ఎంబీ కార్యదర్శి వ్యవహార శైలిని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా జీఆర్ఎంబీలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులను వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. నెట్వర్క్స్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంపై షర్మిల స్పందించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాకా చూశారని మండిపడ్డారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయిందని, ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందంటూ విమర్శలు గుప్పించారు. పేరుకు రైజింగ్ స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కులేదన్నారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలోనే భరోసా లేదని ఆరోపించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానికి అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవల కింద 3,500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ భద్రత కోసం శ్రమిస్తున్నారంటూ బీఎస్ఎఫ్ జవాన్లను కొనియాడారు హోంమంత్రి అమిత్ షా. 3 రోజులు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా కథువా బోర్డర్ పోస్ట్లో పర్యటించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జవాన్లతో సంభాషించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశం కోసం పనిచేస్తున్నారంటూ వారిపై ప్రశంసలు గుప్పించారు. సాంకేతికతను ఉపయోగించి బోర్డర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తామన్న అమిత్ షా జవాన్లకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. यहाँ आते हैं तब ही मालूम पड़ता है। मैंने कई बार देश के अंदरूनी हिस्सों में भी कहा है कि जब वहां जाते हैं तब ही मालूम पड़ता है कि कितनी कठिन परिस्थिति में आप लोग देश की सीमा की सुरक्षा को सुनिश्चित करते हैं। कहीं पर सहन न हो सके इतनी ठंड में, मूसलाधार बारिश में या 45 डिग्री टेम्परेचर में చమురు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరల్లో పెరుగుదల ఉండదని, తద్వారా సామాన్య వినియోగదారులపై ఎలాంటి భారం పడదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టతనిచ్చారు. కాగా డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా ట్రేడ్ వార్ వస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని తెలుస్తోంది. To start, you would have seen a notification from the Ministry of Finance saying that the excise rates are going up by ₹2 on petrol and diesel. Let me clarify up front on the record. We've already issued a clarification from the ministry. This will not be passed on to the consumer. So now the next question is, what is going to happen to petrol prices? Because I know you guys are dying to ask me this question. Several of you have already messaged me. Look, international price of petrol came down to around $60 a barrel, $60 of crude per barrel in the last day or so. But please remember that our oil marketing companies, with whose work I'm more familiar, but even the private sector companies, they carry inventories over a 45-day period. And if you go back to say early January, the crude price then was $83, which came down subsequently to $75. So the crude inventory that they're carrying is at $75 on an average per barrel. So, but if your question is going forward from here, if the price remains at $60 a barrel as it is today or thereabouts, and I'm not going into the సిలిండర్పై ₹50 చొప్పున పెంచుతున్నట్లుగా కేంద్ర పెట్రోలియం సహాయ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తున్నట్లుగా తెలిపారు. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్పై చెల్లిస్తున్న దానిపై అదనంగా మరో ₹50 చెల్లించాల్సి ఉంటుంది. What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by ₹50. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. Now, this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And therefore, the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase
is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. జమ్మూ కాశ్మీర్లో వక్ఫ్ సవరణ చట్టంపై ఆందోళనలు మిన్నంటాయి. అసెంబ్లీలో నూతన వక్ఫ్ సవరణ చట్టం ప్రతులను నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు చింపివేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేపథ్యంలోని మహాకూటమి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున దానిపై సభలో వాయిదా తీర్మానం ద్వారా చర్చించలేమని, అసెంబ్లీ నియమావళి ప్రకారం అది అనుమతించదగినది కాదని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో అసంతృప్తి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వరకు వచ్చి జోరుగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలో లింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. దీనిని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తారా అంటూ వైఎస్ జగన్పై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనను అడ్డుకోమన్నారామె. ఇక పర్యటనలో భాగంగా వైసీపీ కవ్వింపు చర్యలకు టీడీపీ శ్రేణులు గురికావద్దన్నారు. బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టకుండా మృతుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఇది మామూలు హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ కాదని మరొకసారి నేను కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ తప్పు చేస్తే తప్పు చేసినారనండి. ఎవరిని మీరు ఇద్దరిని ఒకేలాగా నేను చేయమని చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే అప్పుడు శిక్ష ఇచ్చినప్పుడే మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గాలు కూడా బాగుంటాయని మరొకసారి కూడా చెప్తున్నాం. 307 పెడితే కూడా ఆ కేసులో ఉండే ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకోకుండా బయటకు పంపేయడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలని ప్రత్యేకంగా మా మంత్రి గారైన మా హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, రేపు వచ్చే జగన్మోహన్ రెడ్డి వస్తారు, వచ్చి ఆయన పని ఆయన చేసుకొని పోయే దానికి మేమందరూ కూడా సహకరిస్తాం. ఎందుకంటే చావు దానికి వస్తున్నారు, చనిపోయింటే వాళ్ళని పరామర్శించేకి వస్తున్నారు కాబట్టి మేము కూడా అడ్డుకునేంత అలాంటిది మాకు కూడా లేదు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై ఎమ్మెల్యే మురళీ నాయక్ సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ల హాజరుపై మండిపడ్డారు. 125 మంది డాక్టర్లు విధుల్లో ఉండాల్సిన 32 మంది డాక్టర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు ఎమ్మెల్యే. సరిగా డ్యూటీ చేయని డాక్టర్లతో ప్రభుత్వానికి అవసరం లేదని అన్నారు. రోజు హాస్పిటల్కు ఎంతమంది డాక్టర్లు డ్యూటీకి వస్తున్నారో రిపోర్ట్ అందించాలని సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇప్పటికే 5 సార్లు మందలించిన డాక్టర్లు మారడం లేదని, మళ్లీ రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆకస్మికంగా తనిఖీ వరకు ఈరోజు వస్తే 9 గంటల 25 నిమిషాలకు బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం 24 మంది డాక్టర్లే టైంకి డ్యూటీలో రావడం. మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇంకొక 5 నిమిషంలో ఇంకో 10 మంది డాక్టర్లు వచ్చిన 32-33 మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం 122 మంది. ఎంత బాధాకరం విషయం అంటే ఇప్పటికే ఒక 4-5 సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. 2-3 నెలల్లోనే, అంటే జూలై. హైదరాబాద్ హెచ్యూ భూముల వివాదంపై పోలీసుల చర్యలు ప్రారంభించారు. హెచ్యూ ఘటనపై ఫేక్ వీడియో ప్రచారం చేసిన వారిపై కూడా చర్యలకు ఉపక్రమించారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఏపీలో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టుగా విశాఖ వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున ఈ నెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అడ్వకేట్ ప్రవీణ్ కోరారు. ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇక తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో సహాయక చర్యలు మందకొడిగా కొనసాగుతున్నాయి. ప్రమాదం సంభవించి నేటికి 45 రోజులు పూర్తయింది. ప్రమాదంలో గల్లంతైన 6 మంది కోసం కొనసాగుతున్న అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2ని వెలికి తీశారు. నిషేధిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. కన్వేయర్ బెల్ట్తో బురద, మట్టి తరలింపు పనులు చేపడుతున్నారు. గ్యాస్ కట్టర్స్తో టీజీఎం మిషన్ను కట్ చేసి విడిభాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. 12 బృందాలతో 3 షిఫ్ట్స్లో రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. సహాయక చర్యలను ప్రత్యేకాధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ పాలసీ గ్లోబల్ మార్కెట్ను షేక్ చేసింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. ప్రతీకార సుంకాల విధింపు ట్రేడ్ వార్కు దారితీస్తుందనే ఆందోళనలో షేర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. అమెరికాలో మాంద్యం సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనంతో 19.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టకపోయింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 8%, ఐటీ ఇండెక్స్ 7%, ఆటో, రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఏకంగా 5% పైగా పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10% పతనమవగా మిడ్ క్యాప్ సూచీ 7.3% పడిపోయింది. మొత్తం మీద సెన్సెక్స్ 2220 పాయింట్ల నష్టంతో 73,137 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 742 పాయింట్లు పతనం 22,161 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.